హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈ మధ్య లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా అంటే చాలా రోజులైంది కదా. సో అందుకే ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఫిష్ ఫ్రై అండి, రెస్టారెంట్ స్టైల్లో. లాస్ట్ ఇయర్ ఒక ఫిష్ ఫ్రై అయితే కొంచెం వెరైటీగా చేశానన్నమాట. సో దాంతో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది, వాచ్ టైం కూడా వచ్చిందన్నమాట. సో అందుకే మళ్ళీ ఈసారి కూడా కొంచెం వెరైటీగా రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే చేసేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చండి. ఇలా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు లొట్టలు వేసుకొని మరీ లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఒక్కసారి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. సో దానికోసం అయితే ముందుగా 1 స్పూన్ దాకా కారం అయితే తీసేసుకున్నాను. అంటే ఫిష్ క్వాంటిటీని బట్టి కారం తీసేసుకోండి. 1/2 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా ధనియా పొడి, 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోరు, నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. సో ఇది వచ్చేసి మిరియాల పొడి అండ్ లవంగాల పొడి 2 కలిపి చేశాను. దీంట్లోనే కాస్త హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోండి. దీంట్లో పసుపు క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. సో నిమ్మరసం పిండిన తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కసారి దాన్నంతా పూర్తిగా కలిపేసుకుందాము. సో వీడియో వచ్చి ఎక్కడ స్కిప్ చేయకండి, అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా ఈ చేపల ఫ్రై అనేది ఏ విధంగా రెస్టారెంట్లో చేసుకుంటారో ఆ విధంగా వస్తుంది. సో మిశ్రమం అంతా ఈ మాదిరిగా కలిపేసుకున్నాం కదా. మంచి ఏదో ఎల్లిపాయ కారం కలుపుకున్నట్టుగా ఉంది కదా, కనిపిస్తుంది కదా. సో పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు మనకు చేప ముక్కలు కావాలి కదా. మనము కంపల్సరీగా రోస్ట్కు ఈ మాదిరిగా ఇంత సన్నగా ఉంటేనే మనకు రోస్ట్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మాదిరిగా అయితే నేను కట్ చేయించుకొచ్చుకున్నాను. సో ఇప్పుడు దీనికైతే ఈ పేస్ట్ అనేది ఉంది కదా, మన మిర్చి పేస్ట్, ఇదంతా మనం ఎన్ని చేప ముక్కలు తీసేసుకున్నామో అన్నిటికీ పట్టించేసుకోవాలి. నేను ఈ చేప ముక్కలు కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల అవి మనకు ఆయిల్లో వేసినప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయి. లేదు మీకు వెంటనే కావాలంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. నేను చేప ముక్కలన్నిటికీ ఈ కారం అయితే పట్టించేసాను. ఇలా మధ్యలో మిర్చి కూడా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసానండి. ఎందుకంటే మధ్య మధ్యలో మిర్చి తింటే చాలా బాగుంటుంది అనేసి ఆ మిర్చిని కూడా ఈ చేపలోనే వేస్తున్నాను. సో ఇప్పుడు వీటన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకుందాము. నేను రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కాబట్టి వీటిని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. లేదు మాకు డీప్ ఫ్రై వద్దు, అన్హెల్దీ అని అనుకుంటే మాత్రం మీరు ప్యాన్ పైన కాస్త 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ప్రస్తుతానికైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు డీప్ ఫ్రై చేయలేదన్నమాట. మీకు ఆ వీడియో కూడా కావాలంటే దీని కింద ఇస్తాను, లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ అయితే చేసేసేయండి. సో మనకు ఆ బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడైతే 1 బై 1గా ఈ చేప ముక్కలు అయితే దీంట్లో వేసేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకున్నాం అనుకోండి పైన ఉన్న స్టఫ్ అనేది కారం అనేది మాడిపోయి చేప అస్సలకే టేస్టీగా ఉండదన్నమాట. సో ఇలా ముక్కలన్నీ నాకు ఒకేసారి పట్టేశాయి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసుకున్న ఆ మిర్చి కూడా వేసేసాను. దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. కరివేపాకు వేయడం వల్ల ఏంటో మంచి టేస్ట్ అయితే వచ్చింది చేపలకైతే. సో మీకు నచ్చితే కరివేపాకు వేసేయండి, లేదు అంటే కరివేపాకు స్కిప్ చేసేయచ్చు. సో కాసేపు అయిన తర్వాత ఒక్కసారి వాటి అన్నింటినీ రివర్స్ అయితే చేసేసుకుందాము. సో మరి ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకు ఫైనల్గా ఫిష్ అయితే ఫ్రై అయిపోవడం అయిపోయిందన్నమాట. సో ఇలా 1 బై 1గా తీసుకొని ఒక హోల్స్ ఉన్న జల్లల్లో కానీ లేదు అంటే ఒక టిష్యూ పేపర్లో కానీ వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఫైనల్గా కాసేపు అయిన తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని లాగించేసేయచ్చు అన్నమాట. ఎంతో ఎంతో టేస్టీ అయిన మన రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఫిష్ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ పైన కన్నెస్ అయితే ఉంచండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ మధ్య లేట్ అయింది కానీ మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీ వినోదాస్ వరల్డ్. ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు.